బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. చివరకు జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నంబర్ 9పై స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన ఆశావాహుల్లో మొదలైంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కేసులో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అటు కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడికి తీసుకురావచ్చు అనే దానిపై చర్చించింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించుకుంటే నిధులు రావడం లేదని కొందరు చెబుతుంటే 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఇన్ని రోజులు చేసిన కష్టం వృధాగా పోతుందని మరికొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు ప్రభుత్వం రెడీ అయింది.